హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మా ఇంట్లో బుజ్జి బుజ్జి తాబేళ్ళు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 4. చూడండి అవి ఎలా ఆడుతున్నాయో. దాంట్లో 3 వచ్చేసి ఫుల్ హైపర్ యాక్టివ్ అండి. ఒకటైతే ఫుడ్ తిని కాళ్ళు లోపల ముడుచుకొని తలకాయ కొద్దిగా బయటికి పెట్టేసి చూస్తూ ఉండిపోతుంది. ఈ తాబేలు అయితే ఒకటే పైకి ఎక్కి వెళ్ళిపోదాము చూస్తూ ఉంటుంది. చూడండి ఎలా చూస్తుందో బుజ్జిది. ఇప్పుడు ఇక్కడ ఎక్కర్లేదని చెప్పేసి మళ్ళీ వేరే సైడ్కి వెళ్ళేసి ఎక్కుతూ ఉంటుంది. ఇదైతే ఎప్పుడు తిని పడుకుంటూనే ఉంటుంది. ఇది వచ్చేసి అసలు ఎంత యాక్టివ్ అంటే ఫుడ్ ఏది వేసినా ఎప్పుడు వేసినా తింటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి 2 ఉన్నాయి కదా. పైకి ఎక్కింది అయితే ఫస్ట్ టైం వచ్చింది, కిందికి ఎక్కింది సెకండ్ టైం వచ్చింది. ఇది వచ్చేసి సెకండ్ టైం వచ్చింది, ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు ఇదొకటి ఫస్ట్ వచ్చింది, ఈ 2 సెకండ్ టైం వచ్చినాయి. మొత్తం 4. ఫస్ట్ 2 తీసుకున్న తర్వాత ఎందుకు లోన్లీగా అనిపించింది. ఒకటి మంచి యాక్టివ్గా ఉండేది, ఒకటేమో నార్మల్గా డల్గా ఉండేది అనమాట. అట్లా అని చెప్పేసి ఈ 2 తెప్పించిన. అప్పుడు ఏమైంది, అవి 4 కలిపి మంచిగా యాక్టివ్గా అయిపోయినాయి. ఒకటైతే కొంచెం డల్గా ఉంటుంది, నాకు తెలిసి అది ఫీమేల్ అనుకుంటున్నా, మిగతాయి మేల్స్ అనుకుంటున్నా. కానీ అది ఎట్లా ఐడెంటిఫై చేయాలో నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఎవరెవరి ఇంట్లో తాబేళ్ళు ఉన్నాయి అది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు నచ్చే ఉంటుంది కదా. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు బయట పెడితే ఒకదాని నుంచి ఒకటి ఎక్కి బయటికి వెళ్ళిపోయింది ఒకటి. అక్కడ సైకిల్ కనిపించింది కదా ఇందాక కింద, ఆ సైకిల్ టైర్ కింద దూరిపోయి అసలు ఎంత రచ్చ చేసిందో. ఇల్లు మొత్తం వెతికేసాము బయటికి వెళ్ళిందేమో అని. ఇదే అండి, ఆ చిన్నగా ఒంటరిగా ఒకటి ఉంది కదా అదే. ఇప్పుడు పైకి ఎక్కడానికి చూసి బోర్లో పడిపోయి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ పైకి ఎక్కడానికి చూస్తూ ఉంటుంది ఎప్పుడు అంతే. ఇదైతేనేమో మరి ఉంటుంది. ఇక అది యాక్టివ్ ఎప్పుడైతుందో చూడాలి. చూడండి మళ్ళీ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది, మళ్ళీ అదే పని. కింద వేసామనుకోండి ఇక రన్నింగ్ రేసే, ఇక వీటికి పండగ. అప్పుడప్పుడు కింద వేస్తాము, తిరుగుతూ ఉంటాయి అలా. ఎప్పుడు బయటికి పోదామా అని ఉంటుంది వీటికైతే. కానీ బయట వేసామనుకోండి అటు ఇటు పారిపోయి దీనికి దూరిపోయి అంతే ఉండిపోతాయి. ఇక వాటికి వచ్చినప్పుడు మళ్ళీ సైడ్కి వచ్చేస్తాయి. ఇక మనం వెతుక్కోలేక ఉండిపోవాలి. మీకు ఇలా ఆడుకోవాలని ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి దాన్ని పెద్ద టబ్. ఫుడ్ వేసేటప్పుడు ఆ చిన్న టబ్లో వేస్తాను, తర్వాత పెద్ద టబ్లో దాంట్లో ఉన్న రాళ్ళు వచ్చేసి అవి బాస్కింగ్ ఏరియా, దానిపైన లైట్